ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. దసరా సెలవులకి సంబంధించి ఫైనల్గా మంత్రి నారా లోకేష్ గారు క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే ఫైనల్గా దసరా సెలవుల్ని ప్రకటించడం జరిగింది. ఈ దసరా సెలవులకి సంబంధించి చాలా రోజుల నుంచి అంటే దాదాపుగా 1 మంత్ నుంచి పెద్ద సస్పెన్స్ అనేది నడుస్తుంది. ఇప్పటికీ ప్రకటించినటువంటి దసరా సెలవులు సరిపోవని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడంతో మంత్రి నారా లోకేష్ సెలవుల్ని పెంచడం జరిగింది. దీంతో మారినటువంటి దసరా సెలవులు అవే కొత్త దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే మనకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అఫీషియల్గా సెలవు ఇవ్వటం జరిగింది. అయితే సెప్టెంబర్ 21 ఆదివారం అక్కడి నుంచి అంటే సెప్టెంబర్ 21 ఆదివారం మొదలుపెట్టి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు అయితే ఉంటాయి. లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసి మనకు సెప్టెంబర్ 20 శనివారం, రీఓపెనింగ్ డేట్ చూస్తే మనకు అక్టోబర్ 3. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్కి ఈ విధమైనటువంటి ఫైనల్గా దసరా హాలిడేస్ని ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ఇక కాలేజీలకు విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా జూనియర్ కాలేజీలకు విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డ్ దసరా హాలిడేస్ని ప్రకటించడం జరిగింది. అవే దసరా హాలిడేస్ కొనసాగుతాయి అని ఇంటర్మీడియట్ బోర్డ్ ఇప్పటికే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ కాలేజీల యొక్క దసరా హాలిడేస్లో ఎలాంటి మార్పులు లేవు, కేవలం స్కూల్స్ విషయంలోనే ఈ మార్పులు అనేవి ఉన్నాయి అని స్పష్టంగా మంత్రి గారు తెలియజేశారు. మరి కాలేజీలకు కూడా దసరా సెలవులు స్కూల్స్ లాగానే పెంచబోతున్నారా లేదా అనే దాని మీద స్పష్టత లేదు. కానీ ఫైనల్గా ఒక పాయింట్ అయితే ఉంది. మొత్తానికి ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఎస్ఎస్సి బోర్డు లేక విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ లాగా దసరా సెలవుల్ని పెంచే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇంకా మనకు 3 నుంచి 4 రోజుల పాటు ఉంది కాబట్టి ఆ ఇంటర్మీడియట్ కాలేజీలకు కూడా దసరా సెలవులు ఫైనల్గా పెంచుతారు. ఒకవేళ పెంపకం అనేది జరిగినట్లయితే అంటే హాలిడేస్ని కనుక పెంచినట్లయితే ఆ విషయాన్ని మీ వరకు నేను చేరవేస్తాను. మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఒక లైక్ కొట్టండి, దాంతోపాటుగా హైప్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.